హాయ్ ఫ్రెండ్స్, ఈ మదర్స్ స్పెషల్ లవ్ ఈ సినిమా తెలుగు డబ్బింగ్ ఈ మధ్య రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయిన ఈ సినిమా 2024లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి జాన్ వ్యాక్స్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. భర్త నుంచి విడిపోయి 6 ఏళ్ల కొడుకుతో 40 ఏళ్ల పాలిన్ కష్టాలు పడుతూ ఉంటుంది. బార్లో పనిచేస్తూ ఉంటుంది, హోటల్లో పనిచేస్తూ ఉంటుంది. తండ్రి సంపాదించి ఇచ్చిన ఇంట్లోనే తమ్ముడితో పాటు కలిసి ఉంటూ ఉంటుంది. అయితే పాలిన్ కొడుకు ఆండ్రియా ఆర్టిస్టిక్ అని తెలుసుకుంటుంది. అంటే మెదడులో సరైన ఎదుగుదల లేక కొంచెం విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఆర్టిస్టిక్ పిల్లలు. అటువంటి కొడుకుతో ఎలాగైనా సరే స్కూల్లో అందరి పిల్లలతో సమానంగా స్టేజ్ డ్రామాలో పాల్గొనేలా చేయాలని పాలిన్ తప్పిస్తుంది. దానికోసం ఆమె ఏం చేసింది, చివరికి ఆండ్రియా స్టేజ్ డ్రామాలో పెర్ఫామ్ చేశాడా లేదా అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఇది ఒక సింగిల్ మదర్ కథ. భర్త వేరొక అమ్మాయితో హ్యాపీగా గడుపుతూ ఉంటాడు. ఈమె కూడా అప్పుడప్పుడు శృంగార వాంఛలు కలిగినప్పుడు ఆమె బాయ్ ఫ్రెండ్తో కలిసి తిరుగుతూ ఉంటుంది. కానీ పెళ్లి మాత్రం చేసుకోదు. ఇలాంటి సమయంలో కొడుకు స్కూల్లో వచ్చే ట్రబుల్ ఆమె జీవితంలో ఇబ్బందులు తెస్తుంది. స్కూల్లో టీచర్ని కొట్టేయడం, ఇంట్లో తల్లిని కొట్టేయడం, ఆ పిల్లాడు ఆండ్రియా చేసే పనులు చూస్తే చాలా విచిత్రంగా అనిపిస్తాయి. అతనికి ఉన్న జబ్బు అలాంటిది. అయితే ఈ సినిమాలో కొడుకు ఎలాంటి వాడైనా, ఎన్ని కష్టాలు పెడుతున్నా, 3 బస్సులు వచ్చే వరకు వెయిట్ చేయించినా సరే తల్లి కొడుకుని చాలా ఇష్టపడుతుంది. అలాగే తండ్రి కూడా ఇష్టపడతాడు. కాకపోతే విడిపోయి ఉండడం వల్ల ఈ సినిమా కథంతా తల్లి వైపు నుంచే చెప్పడం జరిగింది. అక్కడక్కడ కొన్ని శృంగార సన్నివేశాలు ఉంటాయి, న్యూడ్ సన్నివేశాలే అవి. ఇటువంటి చిన్నపిల్లల సినిమా తీసినప్పుడు, ఇటువంటి ఎమోషనల్ సెంటిమెంటల్ సినిమా తీసినప్పుడు అందులో బూతు సన్నివేశాలు ఎందుకు పెడతారో అర్థం కాదు. పాలిన్ పాత్రలో ఆడ్రే లామీ చాలా బాగా చేసింది. ఓవైపు జాబ్ పోతుందనే ఫ్రస్ట్రేషన్, మరోవైపు భర్త వదిలేసి 40 ఏళ్ళు వస్తున్నాయని బాధపడుతూ, ఇంకా తోడు దొరకలేదని తోడు కోసం ప్రయత్నిస్తూ, పంటి సర్జరీకి అవసరమైన డబ్బులు కూడా లేక ఇబ్బంది పడుతూ, కొడుకుని ఎలాగైనా సరే గొప్పవాడిని చేయాలనే తాపత్రయంతో ఎన్ని కష్టాలైనా ఓర్చుకునే తల్లి పాత్రలో ఆడ్రే లామీ చాలా బాగా చేసింది. ఇక తండ్రి పాత్రలో జీన్ చార్లెస్ క్లిచెట్ చాలా బాగా చేశాడు. తాత పాత్రలో స్టీఫెన్ కూడా బాగానే చేశాడు. పర్వాలేదు అనిపిస్తుంది ఈ సినిమా. కొంచెం ఓపిక్గా చూస్తే ఈ సినిమా ఆకట్టుకుంటుంది. తెలుగు డబ్బింగ్ బాగా చేశారు. ఫోటోగ్రఫీ, కలర్ కరెక్షన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ పాయింట్స్ ఈ సినిమాకి. ఈ సినిమా చిన్నపిల్లల సినిమా అయినా సరే శృంగార సన్నివేశాలు ఉండడం వల్ల పిల్లలతో చూడడానికి కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఎలా చూస్తారో మీ ఇష్టం. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?